ఏమండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ చెప్పాలంటే నక్క తోకను తొక్కినట్టేనండి. నిజమే. చాలా అదృష్టవంతులండి వీళ్ళిద్దరూ. ఎందుకంటున్నానో చెప్పనా? ఎంత అదృష్టవంతుందంటే 2029లో మళ్ళీ వీళ్ళ అధికారం చేపట్టడానికి పెద్దగా శ్రమ పడనవసరం లేదు. నిజం. అంటే ఎంత డైరెక్ట్గా చెప్పేస్తున్నావు ఏంటి, నీకేం తెలుసు అని మీరు నన్ను ప్రశ్నించచ్చు. ఆ వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులతో కామెంట్లు కూడా పెట్టచ్చు. కానీ నా అంచనా చెప్తున్నాను చూడండి. పునర్విభజనలో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణతో పాటు ఈ అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలి అని రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం సెంట్రల్ డిసిషన్ తీసుకుంది. జనగణన స్టార్ట్ చేసేయండి. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 సీట్లను 225 సీట్లు చేయమని చెప్పేసి సెంట్రల్లో తీర్మానం అయితే అయిపోయింది. త్వరలోనే ఈ జనగణన మొదలైపోతుంది. దాని ప్రకారం మనకి కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. 175, 225 అవుతాయి మనకి కదా. అయితే ఎన్ని పెరుగుతున్నాయి? 50 అసెంబ్లీ సీట్లు మనకు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇది ఎవరికి అడ్వాంటేజు? ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకే అడ్వాంటేజ్. ఇది ఖచ్చితంగా వాళ్ళకే అడ్వాంటేజ్. పాపం జగన్ అప్పట్లో 2023లో అనుకుంటాను పునర్విభజన జరిగిపోద్దని చాలా ఆశించాడు. ప్రధాని నరేంద్ర మోడీ గారిని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి పునర్విభజన చేయమని చెప్పేసి. చాలా ఎక్కువ ఆశ పెట్టుకున్నాడు. పునర్విభజన జరిగిపోతే చాలామందికి సీట్లు ఇచ్చుకోవచ్చు. ఎవరైతే ఆశించి భంగపడ్డాడో ఆ భంగపడ్డవాడు రెబల్ కలిగిపోయి లేదా పార్టీ మారిపోయి తలపోట్లు ఉండవు. ఈ 50 స్థానాల్లో వీళ్ళందరినీ సర్దేయచ్చు. అట్ ది సేమ్ టైం మనం అధికారంలోకి ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇన్ఛార్జీలుగా పెట్టి కొత్త నియోజకవర్గాలకి వాళ్ళ ద్వారా సేవలు చేయించుకుని 24లో మళ్ళీ అధికారం చేత పట్టొచ్చని పాపం చాలా గంపెడు ఆశతో ఉన్నాడు. శనిగారిని ఎత్తి కింద ఉంటే పాపం ఏమవుద్ది, ఆయనకి ఏం అవ్వలేదు కదా. కానీ ఆ అదృష్టం వీళ్ళకి ఎదురొచ్చిందండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఎదురొచ్చేసింది. సుడి తిరిగిపోయింది వీళ్ళకి. అందుకే అన్నీ కలిసి వచ్చేస్తున్నాయి వీళ్ళకి. నేను చెప్పిన ఇందాక వీడియోలో యోగా డే పురస్కరించుకుని దాదాపుగా 350 కోట్లు సుమారు మరి మన రాష్ట్రానికి నిధులు వచ్చినాయంటే అమరావతి కోసం. ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఈ 225 సీట్లు 50 సీట్లు పెంచినాయి కదా, ఈ 50 సీట్లు కూడా వీళ్ళు ఇదే చేస్తారు. కొత్త ఇన్ఛార్జీలు వేసుకుంటారు, వాళ్ళకి అధికారాలు ఇస్తారు, ప్రభుత్వపరమైన పనులు చేయించారు, ప్రభుత్వపరమైన అభివృద్ధి చేయించారు, సంక్షేమం చేయించారు. ఆ విధంగా కొత్త నియోజకవర్గ ప్రజలు కూడా కూటమి పట్ల ఎంతో కొంత అట్రాక్ట్ అయ్యేలాగా వీళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి ఏమవుద్ది? ఆటోమేటిక్గా ఇప్పుడు 175కి 50 పెరిగితే 225. ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా లేదన్నా 200 లోపు 10 అటు ఇట్లో ఈజీగా వచ్చేస్తాయి సీట్లు. సో దీంతో వీళ్ళు ఏంటి, రేపు 29లో మళ్ళీ డెఫినెట్గా జెండా ఎగరేసేస్తారు. కూటమి మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు చూస్తూ ఉండండి. ఈ పునర్విభజన అనేది అధికార పార్టీకి పక్కగా కలిసి వస్తుంది. అందులో డౌట్ అయితే లేదు. థ్యాంక్ యూ.